రోహిల్ మోహన్. రోహిల్ అన్నం చెప్తావా తీసుకురాను బాబాయ్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, తను ఈ పరిస్థితుల్లో ఎందుకున్నాడు అనేది విషయాలు మొత్తం చెప్పాడనమాట. తనకి భార్య లేరు, పిల్లలు లేరు, తోడబుట్టిన తోడు ఎవ్వరూ లేరు. తను జరిగిన గతం మొత్తం చెప్పారు. మనిషికి ఒక కథ ఉన్నది, ఎవరిని మన వాళ్ళు అనుకోవద్దు అనే ఒక మాట అయితే చెప్పాడు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అనే విషయాలు మాత్రం, ఈ రెండు విషయాలు మాత్రం బాగా చెప్పాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఇలాంటి వారు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళేదో తప్పులు చేయడం వల్ల ఇలా లేరు. మనిషితో మాట్లాడితే తెలుస్తుంది మీకు ఏం జరిగిందనేది, వాళ్ళ జీవితంలో తప్పు ఎవరిదనేది. ఆహారాన్ని ఇవ్వగానే బాబాయ్ తినే తీరు చూస్తే తను ఎంత ఆకలితో ఉన్నాడో నాకు అర్థమైంది. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి వారు ఎక్కడైనా కనిపిస్తే వారి ఆకలి తీర్చిన వ్యక్తి మీరే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక నిమిషం ఆగండి, ఆకలి తీర్చి వెళ్ళండి. అన్నదాత సుఖీభవ కండి. జై హింద్.